ఎస్టీవీ న్యూస్కు స్వాగతం. పారిశ్రామిక ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై అవగాహన పెంపొందించేందుకు సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని బయోకాన్ లిమిటెడ్లో నిర్వహించిన మాక్స్ ఎక్సర్సైజులు సోమవారం విజయవంతంగా ముగిసింది. ఈ మాక్ డ్రిల్ను అదనపు కలెక్టర్ పాండు, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి పర్యవేక్షించారు. జిల్లా యంత్రాంగం విపత్తుల సమయంలో ఎలా స్పందించాలన్న దానిపై పూర్తిస్థాయి సన్నద్ధత కలిగి ఉందని ఈ మాక్ ఎక్సర్సైజ్ ద్వారా స్పష్టమైంది. మాక్ డ్రిల్లో అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలు, వైద్య బృందాలు, పోలీస్, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొని సహాయక చర్యలను ఆచరణాత్మకంగా ప్రదర్శించాయి. విపత్తు సమయంలో ప్రాణ ఆస్తి నష్టాలు తగ్గించేందుకు చేపట్టిన చర్యలు వాస్తవ పరిస్థితులను తలపించాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేందర్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు, పోలీస్, ఆరోగ్య పరిశ్రమలు, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు, బయోకాన్ కంపెనీ ప్రతినిధులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఈ అసెంబ్లింగ్ పాయింట్కి రావడం అండ్ మీ ప్రాణాలు మీరు సేఫ్గా ఉంచుకునేలాగా చూసుకోవడం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ బయోకాన్ కంపెనీలో ఈ ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్స్, ఐఎమ్ హ్యాపీ దట్ దే ఆర్ ఎట్ ప్లేస్ బికాస్ సరిపోని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి అండ్ దెర్ ఇస్ ఫోమ్ దట్ కెన్ కంటిన్యూస్లీ రన్ ఫర్ 4 hours. సో ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్ ఫర్దర్గా ఈ లైఫ్స్ అవి పోకుండా ఇట్ విల్ ఎన్ష్యూర్. సో దట్ ఈస్ గుడ్. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఈజ్ ఫర్ ఎనీ కంపెనీ, ఏదైనా ఇన్సిడెంట్ అయిన వెంటనే ఇమీడియట్గా దే షుడ్ ఇన్ఫార్మ్ అస్, బికాజ్ ఇనీషియలీ యూ వుడ్ ట్రై దట్ మీరే సాల్వ్ చేసేద్దాం, ఎందుకు దీన్ని ఇష్యూ చేయడం, అది చిన్న లెవెల్ ఏమో అనుకుంటారు. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ బికమ్స్ బిగ్ తెలీదు అది ఎంతమంది ప్రాణాలని తీసుకుంటుంది. సో మీ తరపున మీరు స్టార్ట్ చేయండి, బట్ ఎట్ ద సేమ్ టైం ఇనీషియల్ లెవెల్లోనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. బికాస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ రావడానికి ఆర్ అంబులెన్సెస్ రావడానికి టైం పడుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ వెంటనే వెళ్తే కనుక, బీట్ ఫ్రమ్ మేనేజ్మెంట్ సైడ్ ఆర్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా, చిన్న లెవెల్ ఫైర్ యాక్సిడెంట్ అయినా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ ఇన్ఫార్మ్ ఇట్ టు అస్. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వీ ఆల్ విల్ బీ ఇన్ అవర్ ప్లేసెస్. సో యూ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ హ్యాపెండ్. ఇమీడియట్గా ఆ ఫోమ్ అదంతా ఆన్ చేయడం జరిగింది. అండ్ దెర్ ఆర్ రెస్క్యూ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు. అండ్ వాళ్ళు ఆ స్ట్రెచర్స్ మీద తీసుకెళ్ళడం అండ్ దెన్ డీకంటామినేషన్ పాయింట్లో వాళ్ళని డీకంటామినేట్ చేయడం అండ్ దెన్ ఫస్ట్ ఎయిడ్ చేయడం. ఆ ట్రయేజ్ ఏరియాలో ఎవరు ఎంతవరకు ఇంజూర్ అయ్యారు అనే దాని బేసిస్ మీద కలర్ కోడింగ్ ఉంటుంది. సో దాని బేసిస్ మీద దగ్గరలో హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అదంతా జరుగుతుంది. యూ హ్యావ్ సీన్ ఆల్ దట్. సో అదే ఇన్ఫర్మేషన్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఇమీడియట్గా అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా చూసుకోండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, సో మేజర్లీ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. నౌ ఐ వాంట్ అబ్జర్వర్స్ టు స్పీక్. ఏవైనా లాక్వినాస్ ఉన్నాయేమో దే విల్ టెల్ యూ. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన మాక్ డ్రిల్ ప్రోగ్రాంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో బయోకాన్ ఫేజ్ 2 పాసమైలారం దగ్గర ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మేము మార్నింగ్ 9:30 నుంచి ఈ మాక్ డ్రిల్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ముందు ఇన్సిడెంట్ జరిగిన చోటు దగ్గర తెలుసుకున్న కంపెనీ యాజమాన్యము ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఈ కాల్ని చేయడం జరిగింది. అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, డిఎస్పీ, కలెక్టర్, ఎస్పీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల అక్కడ నుంచి మేము ఫస్ట్ ఈ యాజమాన్యం యొక్క టీంని మేము అలర్ట్ చేయడం జరిగింది. ఆ టీం అంటే ఎమర్జెన్సీ ఈఆర్టీ అని ఎమర్జెన్సీ టీం ఉంటుంది, ఎమర్జెన్సీ రిస్క్ టీం అని ఉంటుంది. ఆ టీములో మేము ఆ రెస్పాన్స్ టీంకి మేము ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు దాదాపుగా ఆ ఇన్సిడెంట్లో అంటే 20 మెంబర్సు ఆ జరిగిన ఒక యాక్సిడెంట్ దగ్గర జరిగిన చోటు దగ్గర 20 మంది అక్కడ వర్క్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు ముందు ఫస్ట్ ఆ ఎమర్జెన్సీ టీము ఇద్దరిని కాపాడి బయటికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ మేము అక్కడ వెళ్ళిన తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, మెడికల్, ఫైర్, పోలీస్, తర్వాత అదేవిధంగా ఆల్ 9 డిపార్ట్మెంట్స్, ఫ్యాక్టరీస్, లేబర్, అన్ని డిపార్ట్మెంట్లకు మేము
కోఆర్డినేషన్ చేసుకుంటా వాళ్లకు అలర్ట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఐఆర్టీ టీమ్ని మేము యాక్టివ్ చేసి అందులో ఎన్ఆర్డిఎఫ్, ఎస్ఆర్డిఎఫ్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి అక్కడ రిస్క్ చేసి అదేవిధంగా 3 ఫైర్ యాక్సిడెంట్ టీమ్ ఫైర్ టెండర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చి ఫైర్ ఫైటింగ్ చేయడం జరిగింది. ఆ ఫైర్ ఫైటింగ్లో చేసిన తర్వాత ఎన్ఆర్డిఎఫ్, ఎస్ఆర్డిఎఫ్ టీంలు పైకి వెళ్ళి అక్కడ ఉన్న వర్కర్స్ని తీసుకొని కిందికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడం, అక్కడ నుంచి అంబులెన్స్ రావడం జరిగింది. అంబులెన్స్లో కూడా అక్కడ నుంచి దాదాపుగా ఇక్కడ ఉన్న హాస్పిటల్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఐసీయూలో అదేవిధంగా బర్న్ స్కీమ్లో మొత్తం అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆఫ్ సెట్లో బయట ఇక్కడ చుట్టుపక్కన ఉన్న పబ్లిక్ని అలర్ట్ చేయడానికి ఒక 2-3 బస్సులు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము వాళ్ళకి ఏర్పాటు చేసి అక్కడ నుంచి వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ ఐలాలో ఐలా ఆఫీస్లో వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ తహసీల్దారు అదేవిధంగా తహసీల్దార్ టీము వాళ్లకు అక్కడ వచ్చిన తర్వాత వాళ్లకు మున్సిపల్ కమిషనరు ఇక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి మెడికల్ కానీ ఫుడ్ కానీ వాళ్ళకు వాష్రూమ్స్, టాయిలెట్స్ ఇవన్నీ అక్కడ అన్ని సౌకర్యాలు వాళ్ళకు కలిగే విధంగా ఈ మాక్ డ్రిల్ అనేది ఈరోజు సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న పబ్లిక్స్ అదేవిధంగా ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ వాల్యుబుల్ సజెషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ సైరన్ స్టార్ట్ అయిన తర్వాత అందరు అలర్ట్ అయ్యి 9:30కి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా అలర్ట్ చేసిన తర్వాత ఇందులో దాదాపుగా 235 మంది కార్మికులు పనిచేస్తున్నారు వివిధ క్యాడర్లలో. వాళ్ళు ఈ సైరన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి ఒక ఐడెంటిఫై ప్లేస్ దగ్గర వచ్చేసేసి వాళ్ళు జాగ్రత్త పడడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళకి కూడా మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రెవెన్యూ, మెడికల్, తర్వాత అబ్జర్వర్ కూడా 2 వచ్చారు. ఇక్కడ ఈ మొత్తం ప్రాసెస్ అబ్జర్వ్ చేయడానికి కూడా ఇక్కడ నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఐఆర్ఎఫ్ నుంచి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నుంచి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రాసెస్ మొత్తం వాళ్ళు గమనించి వాళ్ళ సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ కార్మికులతోటి మేము ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు గైడ్లైన్స్ ప్రకారము ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఫస్ట్ మేము చెప్పింది ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్యానిక్ కావద్దు, ఫస్ట్ భయపడవద్దు, ధైర్యంగా ఉండి అక్కడి నుంచి మీరు మీ ప్రాణాలను కాపాడడానికి బయటికి వచ్చి మీ యొక్క ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి వాళ్ళకు మేము క్లియర్గా చెప్పినాము. అదేవిధంగా హెల్మెట్ వేసుకొని వాళ్ళకు హెల్మెట్ వేసుకోమని చెప్పేసి, అదేవిధంగా మాస్క్ కూడా వేసుకోమని చెప్పేసి వాళ్ళకు కావాల్సిన ఈక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయని మొత్తము కూడా మేనేజ్మెంట్ కల్పించవలసిందిగా మేనేజ్మెంట్ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమము అందరూ మాకు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ మాకందరూ అన్ని విధాలుగా ఈ 9:30 to 1:30 వరకు అందరూ మాకు కోఆపరేట్ చేసినందుకు అందరికీ మేము కలెక్టర్ తరఫున మేము కలెక్టర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అందరికీ మేము కృతజ్ఞతలు